వీళ్ళు వచ్చారు, వాళ్ళు రాలేదు. ఏంది ఇది నాకేం అర్థం కాదు. నేను అందుకనే నువ్వు నా లైవ్‌కి రావట్లేదని ఒక్కళ్ళని అడగను నేను. వస్తే ఒకవేళ చాలా రోజుల తర్వాత వస్తే, చాలా రోజులకొచ్చారు బ్రదర్ అంటాను తప్ప ఎవరినైనా, నువ్వు నా లైవ్‌కి ఎందుకు రావట్లేదు? నువ్వు ఆ లైవ్‌లో తిరుగుతున్నావు, ఈ లైవ్‌లో తిరుగుతున్నావు ఒక్క మాట మాట్లాడను నేను. ఎందుకది ఎవరిష్టం వాళ్ళది. రావాలంటే ఇష్టం ఉంటే వస్తావు లైవ్‌కి, లేదంటే లేదు. ఆ మాత్రం దానికి వాళ్ళని మనం అలా మాట్లాడడం సరికాదు కదా! అందుకని నేనెప్పుడు మాట్లాడను. ఎవరిని అడగను. నా లైవ్‌కి ఎందుకు రావట్లేదు ఎవ్వరిని అడగను. ఏంటో అదే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 తీసుకోగలిగితేనే మనం ఛానెల్‌లో ఉండాల. లేదంటే కష్టం. 2 తీసుకోవాల. పాజిటివ్ ఆర్ నెగెటివ్. నిన్న నిన్నో మొన్నో నా వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. నీకు తెలియకపోతే తెలియనట్టుండు, లేనిపోనివి చెప్పకని చెప్పి ఒక వ్యూవర్ కామెంట్ చేశాడు. ఆహా! అవునా అని అనుకుని మళ్ళీ నాకు నేనుగా సెర్చ్ చేసుకున్నాను. అది నిజమా కాదా అని. అది నిజమే. నేను చెప్పింది నిజమే. తర్వాత పోన్లే వ్యూవర్స్ కదా ఏదో అంటారు, మనం పట్టించుకోకూడదని వదిలేసాను అంతే. పట్టించుకుంటే పనవ్వదు గదా! అందుకనే వదిలేసా. అది పరిస్థితి ఏంటో. పట్టించుకోకూడదు, వదిలేయాలి. అప్పుడే ముందుకు వెళ్తాం. అంతే. అంతే. పట్టించుకుంటే పనవ్వదు కదా! ఎవరినన్నా. పట్టించుకుంటే పనెక్కడవుతది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేన్ని అక్కడి వరకే యూట్యూబ్ వరకే తీసుకోవాలి తప్ప దాన్ని పర్సనల్‌గా తీసుకోకూడదు అంతే. వచ్చారా? వచ్చారు. రాలేదా? రాలేదు. అంతే వదిలేయడమే. అదే పట్టు కూర్చుంటే మన కాన్సంట్రేషను డీవియేట్ అవుద్ది. హాయ్ టీటీ బ్రో, వెంకట్ బ్రో. చాలా రోజులకి వెంకట్ బ్రో. బాగున్నావా బ్రో? గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్ బ్రో. టీ, కాఫీ, టిఫిన్ అయ్యిందా? మూడిట్లో 2 అవుతాయి. 3 అంటే కష్టమే. గుడ్ మార్నింగ్ బ్రో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంట ఎప్పుడు వదులుతుందో ఈ వర్షం మాకు. 3 రోజుల నుంచి 3 రోజులు అంతేగా. అంతే. 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 3 రోజుల నుంచి వాయించేస్తుంది వర్షం. అసలు క్షమాపణ లేదు. దానికి తోడు చలి ఒకటి. చలికాలంలో ఈ వర్షం ఏంట్రా నాయనా సరాగ్గా. థ్యాంక్ యూ వరుణ్ బ్రో. థ్యాంక్ యూ. సారీ వెంకట్ బ్రో. థ్యాంక్ యూ. ఏంట ఇంకేంటి వెంకట్ బ్రో విషయాలు? ఉన్నారా? వెళ్ళిపోయారా వెంకట్ బ్రో?